నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక నిశ్శబ్దం కనిపిస్తోంది. కానీ అది ప్రశాంతత కాదు, ఒక భారీ సునామీకి ముందు వచ్చే నిశ్శబ్దం. 10 ఏళ్లు తిరుగులేని అధికారాన్ని చవిచూసిన గులాబీ జెండా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త నెమ్మదించినట్టు కనిపించింది. నేతల వలసలు, వరుస ఓటములు, ఇక బీఆర్ఎస్ పనైపోయిందని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్ ఏం చేస్తున్నారు? కేటీఆర్ జిల్లాల బాట పట్టడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? సెంటిమెంట్ పక్కన పెట్టి ప్రజా సమస్యలని ఆయుధంగా ఎందుకు ఎంచుకున్నారు? బీఆర్ఎస్ రాబోయే ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న డెడ్లీ స్ట్రాటజీ గురించి ఈ రోజు మన టాప్ స్టోరీలో విశ్లేషిద్దాం. తెలంగాణ గడ్డపై ఇప్పుడు కనిపిస్తున్నది సాధారణ ప్రశాంతత కాదు. 10 ఏళ్ల పాటు అధికారాన్ని శాసించిన ఒక మహావృక్షం తాత్కాలికంగా కొమ్మలు వాల్చినట్టు కనిపిస్తున్న వేర్లు మాత్రం భూమిలో ఇంకా బలంగానే ఉన్నాయి. గెలుపు గుర్రాల వలసలు, వరుస ఓటములతో బీఆర్ఎస్ పనైపోయిందని ప్రత్యర్థులు సంబరాలు చేసుకుంటున్న వేళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి వెలువడుతున్న సంకేతాలు వేరేలా ఉన్నాయి. చరిత్రలో ఏ గొప్ప పోరాటమైనా ఒక భారీ వెనకడుగు తర్వాతే మొదలవుతుంది. కేసీఆర్ మౌనం వెనక ఉన్న ఆ డెడ్లీ స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి గోరంత దీపం కొండంత అలజడి అన్నట్లుగా ఉంది. రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన చూపించాలనుకుంటున్నా ఆచరణలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు ఏ కండిషన్లు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరేది. కానీ ఇప్పుడు రైతు భరోసా పేరుతో ఇస్తామన్న 15,000 రూపాయల ఊసేలేదు. సాగు భూమి ఉన్న ప్రతి రైతుకు ఇస్తామని చెప్పి ఇప్పుడు నిబంధనల సాకుతో లక్షలాది మందిని పక్కన పెట్టడం రైతుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న హామీ టెక్నికల్ ఇబ్బందుల పేరుతో సగం మంది రైతులకు కూడా అందలేదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేక రైతులు నిరాశలో ఉన్నారు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన 10,000 రూపాయలైనా సమయానికి వచ్చేవి అనే చర్చ పల్లెల్లో మొదలైంది. నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఊసేలేదు. జాబ్ క్యాలెండర్ విషయంలోనూ అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొంది. కేటీఆర్ హయాంలో వెల్లువెత్తిన పెట్టుబడులు ఇప్పుడు పక్క రాష్ట్రాలకు మళ్లుతున్నాయనే ప్రచారం ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ప్రచారంలో యువతను ఆకట్టుకున్న నిరుద్యోగ భృతి హామీ ఇప్పుడు అటకెక్కింది. జాబ్ క్యాలెండర్ విషయంలో స్పష్టత లేకపోవడం, గ్రూప్ పరీక్షల నిర్వహణలో గందరగోళం నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పట్ల నెగటివ్ ఇంప్రెషన్ పెంచుతోంది. బీఆర్ఎస్ వ్యూహంలో అత్యంత కీలకమైన మార్పు కేటీఆర్ శైలిలో కనిపిస్తోంది. ఒకప్పుడు ఐటీ హబ్స్, విదేశీ పెట్టుబడులు, గ్లోబల్ కాన్ఫరెన్స్లతో బిజీగా ఉండే కేటీఆర్ ఇప్పుడు మురికి వాడల్లో పర్యటిస్తున్నారు. లగచర్ల లాంటి ప్రాంతాల్లో భూసేకరణ బాధితుల పక్షాన నిలబడటం, నిరుద్యోగ అభ్యర్థుల కళ్లల్లో నీళ్లు తుడుస్తూ భరోసా ఇవ్వడం ద్వారా కేటీఆర్ తన ఇమేజ్ ను మార్చుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తెలంగాణ ప్రజా గొంతుకగా ఆయన మారుతున్న తీరు పార్టీకి ప్లస్ పాయింట్. అసెంబ్లీ లోపల బయట ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కేటీఆర్ మునుపటి కంటే పదునైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళుతున్నాయన్న అంశాన్ని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఏ వ్యూహకర్త అయినా గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువ నేర్చుకుంటాడు. కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. గత 10 ఏళ్లలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందని, కొందరు ఎమ్మెల్యేల అహంకారం పార్టీని ముంచిందని కేసీఆర్ గుర్తించారు. అందుకే ఓటమికి కుంగిపోకుండా లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కేవలం విశ్రాంతి తీసుకుంటున్నారని అంతా భావిస్తున్నారు. కానీ ఆ ఫామ్ హౌస్ లో జరుగుతున్న కథ వేరే ఉంది. గత 10 ఏళ్ల పాలనలో ఎక్కడ పొరపాట్లు జరిగాయో ఆయన పోస్ట్ మార్టం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరినా మనుషులు కలవలేకపోయారన్నది కేసీఆర్ విశ్లేషణ. ఎమ్మెల్యేల అహంకారం, ప్రజలతో నేరుగా సంబంధాలు తెగిపోవడమే ఓటమికి కారణమని ఆయన గుర్తించారు. అందుకే ఇప్పుడు నేను కాదు, మనం అనే పంథాతో ముందుకు వెళ్లాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మాత్రమే చెప్పుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పులను చీల్చి చెండాడుతోంది. ధరల పెరుగుదల, కరెంటు కోతలు, తాగునీటి ఎద్దడి వంటి చిన్న సమస్యలను కూడా మీమ్స్, వీడియోల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కేసీఆర్ ఉంటే బాగుండేది అనే సెంటిమెంట్ ను బలంగా నాటుతున్నారు.
సీనియర్ నేతలు పార్టీ మారుతున్నా కేసీఆర్ చెక్కు చెదరని ధైర్యంతో ఉన్నారు. పదవుల కోసం వెళ్లే వారిని ఆపడం కంటే కష్టకాలంలో పార్టీతో ఉండే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 60% పైగా యువతకు, కొత్త ముఖాలకు టికెట్లు ఇవ్వబోతున్నారు. ప్రతి గ్రామంలో గులాబీ సైన్యాన్ని మళ్లీ నిర్మించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నారు. పెద్ద తలకాయలు వెళ్లినా ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగా ఉందని సర్వేలు చెప్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి తన దూకుడుతో పాలన సాగిస్తున్నా క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి కేసీఆర్ కు వరంగా మారుతోంది. బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం ఓడిపోయిన పార్టీ కాదు, అది లోపాలను సరిదిద్దుకొని మళ్లీ దాడికి సిద్ధమవుతున్న తుపాకీ. రైతు పోరుబాట, రుణమాఫీ వైఫల్యం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోవడం ఇవే ఆ పార్టీకి భవిష్యత్ ఆయుధాలు. మరి కేసీఆర్ వేసిన ఈ డెడ్లీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? రేవంత్ రెడ్డి తన హామీలను నెరవేర్చి ప్రజల మనసు గెలుచుకుంటారా? లేక గులాబీ జెండా మళ్లీ సగర్వంగా ఎగురుతుందా? కాలమే దీనికి అసలైన సమాధానం చెప్పాలి.